నారాయణ స్కూల్ పత్తేఖాన్పేట బ్రాంచుల్లోని 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు ప్రగతి చారిటబుల్ ట్రస్టుకు వెళ్లి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రుల నుంచి సేకరించిన కిరాణా సామగ్రిని అక్కడ ఉన్న అనాథలకు అందించారు. క్లస్టర్ ప్రిన్సిపల్ రఘురాం, ప్రిన్సిపల్ లావణ్య పాల్గొని కార్యక్రమ ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులలో సేవా తత్పరత పెంపొందించేందుకు తమ తల్లిదండ్రులు అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకునే ఆలోచనని కల్పించడానికి అనాథాశ్రమానికి తీసుకురావడం జరిగిందని చెప్పారు. మా విద్యార్థుల్ని ప్రగతి చారిటీస్ తీసుకురావడం జరిగింది. అంటే పిల్లల్లో చదువుతో పాటు మంచి పద్ధతులు కూడా నేర్పించాలి, పక్కన వాళ్ళకి సాయం చేసే గుణాన్ని మనం ఈ ఏజ్ నుంచి వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మా పిల్లల్ని ఇక్కడ తీసుకుని వచ్చాం. సో పిల్లల ద్వారా పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి ఏమైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. సో ఈ కార్యక్రమానికి పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మాకు ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళు చేయగలిగింది, వాళ్ళు ఇవ్వగలిగింది వాళ్ళు ఇచ్చి పంపించే పిల్లల ద్వారా. సో అవన్నీ తీసుకొని పిల్లల్ని తీసుకొని మా స్టాఫ్ సహాయంతో ఈరోజు ఇక్కడికి వచ్చి దీన్ని సందర్శించడం జరిగింది. మేమేమైతే తీసుకుని వచ్చామో అవన్నీ పిల్లలకి ఇచ్చి వాళ్ళ ఆనందాన్ని చూసాక ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంత మంచి కార్యక్రమం చేస్తామని చెప్పని కొందరికి సహాయం చేయాలి అన్న ఆలోచన మా ఏవో గారు ఇచ్చినప్పుడు పిల్లలందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. 2 రోజుల క్రితమే మేము పిల్లలకి అనౌన్స్ చేశాము. వెంటనే పేరెంట్స్ కూడా వాళ్ళకు వీలైన దానికంటే ఎక్కువే ఇచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. అందరూ కూడా సహాయం అందించారు. అవన్నీ తీసుకొచ్చి ఇలాంటి పిల్లల్ని చూపించి మా పిల్లలకు కూడా కొంచెం మంచి నడవడిక, అలాగే ఫుడ్ వాల్యూ తెలియడానికి కూడా మేము ఇలాంటి కార్యక్రమం జరిపాము. ఇప్పుడు మా పిల్లలు కూడా మేము కొందరికి సహాయం చేయాలి అనే ఆలోచన వాళ్ళకు వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ నారాయణ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. తమ చారిటీస్కు వీలున్నప్పుడల్లా సహాయకంగా నిలబడుతున్నారన్నారు. స్కూల్ వాళ్ళు, పత్తేఖాన్పేట వాళ్ళు, క్లస్టర్ ప్రిన్సిపల్ గారు రఘు గారు, ప్రిన్సిపల్ మేడం లావణ్య గారు, మరి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ పిల్లలకి ఒక సర్వీస్ ఓరియంటెడ్ నేర్పించాలని, ఒక మంచి థాట్ వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ లాగా ఇది ఒక సర్వీస్ యాక్టివిటీ కూడా పిల్లలకి వాళ్ళకి దగ్గర చేయాలని చూసిన మరి వాళ్ళ ప్రిన్సిపల్ క్లస్టర్ ప్రిన్సిపల్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి, వాళ్ళ స్టాఫ్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మెయిన్ నారాయణ సార్ కానీ, రమా మేడం కానీ ఎంతోమందికి సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చూపించిన దారిలోనే వాళ్ళ స్టాఫ్ అందరూ వెళ్ళడం చాలా గర్వంగా ఉంటుంది. అది చూసి మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు నారాయణ మెడికల్ కాలేజీ ల్యాబ్ను సందర్శించి అక్కడ ఉన్న స్పెసిమెన్లను, అనాటమీ మోడల్స్ను, ఎంబ్రియాలజీ మోడల్స్ను సందర్శించారు.